మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం ప్రాముఖ్యమైన సమయంలో కూర్చున్నాం. అందరికీ కూడా ప్రభు నామములో ఉదయకాల సమయమున వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమున మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఫాదర్స్ డే మరి తండ్రి మరి పిల్లల పక్షంగా ఎలా ఉండాలి, ఆ పిల్లలు తండ్రి పక్షంగా ఎలా ఉండాలి, వీరి యొక్క పరివర్తన, వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క క్రియలు మరి తండ్రికి మాదిరికరంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లల విషయంలో అట్టి జాగ్రత్తలు పాటించగలగాలి. అట్టి జాగ్రత్తలను పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అవి చూద్దాం. ఒకటి సామెతల గ్రంథము మరి 3వ అధ్యాయము 12వ లేఖనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ లేఖనాన్ని మనం చూద్దాం. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించును. అదే విధంగా దేవుడు తాను ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని దేవుడు కూడా గద్దిస్తాడు. మరి చూడండి, ఎవరు ఇష్టలుగా ఉంటారంటే దేవునికి అత్యంతమైనటువంటి ఇష్టలుగా ఉండాలనుకున్నట్లయితే ఆ బిడ్డలను అలాగే దేవునికి ఇష్టలుగానే మనం పెంచగలిగినటువంటి తండ్రి బాధ్యతను మనము ఇక్కడ ఈ లోకంలో నిర్వహించాలి. మరి అలా ఉన్నామా? అందుకే దేవుని వాక్యం మనకు స్పష్టంగా మాట్లాడుతుంది. ఎప్పుడైతే తండ్రికి ఎంత ఇష్టడుగా కుమారుడు ఉంటాడో, ఆ ఇష్టడైనటువంటి కుమారుడు చిన్న తప్పు చేసినా కూడా తండ్రి యొక్క గద్దింపుకు లోబడినటువంటి కుమారుడుగా ఉండాలి. మరి ఆ తండ్రికి ఈ లోకములో మనం మన తండ్రికి లోబడినట్లయితే అట్టి లోబడినటువంటి ఆ కుమారులను పరలోకమందున్నటువంటి శాశ్వతమైన తండ్రి కూడా అంతే ఇష్టడుగా ప్రేమిస్తాడు, గద్దిస్తాడు. మరి అలా ఉంటున్నామా ఈ లోకంలో అంటే ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఈ దినమున లోకంలో మనం చూస్తూ ఉంటాం, కుమారులు తండ్రికి లోబడడం లేదు, కుమార్తెలు కూడా తండ్రికి లోబడడం లేదు. ఎందుకు ఇలాగా అవుతుంది అంటే మనము దేవునికి ఇష్టలుగా వారిని పెంచలేకపోతున్నాము. దేవునికి ఇష్టలుగా మనం పెంచలేకపోతున్నాం. ఒక్కసారి ప్రతి తండ్రి కూడా తన బిడ్డల యొక్క ప్రవర్తన, తన బిడ్డల పక్షంగా తను చేస్తున్నటువంటి క్రియలు మరి ఎలా ఉన్నాయో ఒక్కసారి ప్రతి సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తండ్రి కూడా ఆలోచించాల్సిన విషయం. అందుకే ఈ దినమున మనం ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. మరి గతంలో మదర్స్ డే జరుపుకున్నాం, మరి ఇప్పుడు ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. మరి తల్లి నవమాసాలు మోసి మరి ఈ లోకంలోనికి ఆ తల్లి నడిపిస్తే బ్రతుకు దినములన్నిటా కూడా తండ్రి చేత పట్టి బిడ్డలను నడిపిస్తాడు. ఆ బిడ్డలను ఎంత సంరక్షించాలో, ఆ బిడ్డలకు ఏది కావాలన్నా అది సకాలంలో దయచేయగలిగిన వాడు తండ్రి అయి ఉన్నాడనే విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు ఈ లోకంలో. మరి ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ రీతిగా మనం ఉంటున్నామా? తల్లిదండ్రుల యొక్క బాధ్యతను సక్రమముగా మనం పోషిస్తున్నామా లేదా? మరి అట్టి ప్రవర్తన తండ్రి కలిగి ఉన్నాడా అంటే అదే చెప్తూ ఉన్నాడు. మన యొక్క భయభక్తులు దేవునిలో ఏ రీతిగా ఉంటాయో అదే భయభక్తులు మన బిడ్డలు కూడా ఆ దేవుని పక్షంగా మన పక్షంగా కలిగి ఉంటారు. మరి చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి సామెతల గ్రంథము
13వ అధ్యాయము 1వ లేఖనాన్ని మనం చదువుకుందాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపుకు లోబడడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును కాక. చూడండి, ఎప్పుడైతే తండ్రి గద్దింపుకు లోబడతాడో ఆ బిడ్డ సక్రమముగా దేవుని యందు గాని తల్లిదండ్రులు యందు గాని భయభక్తులు కలిగిన బిడ్డగా ఈ లోకంలో పెరుగుతాడు. అట్టివాడు ఎక్కడా తప్పిపోడు, ఎక్కడా జారిపోడు, ఎక్కడా పడిపోడు. ఎల్లప్పుడూ తల్లిదండ్రుల పక్షముగా కృతజ్ఞత కలిగిన వాడిగా ఉంటాడు. ఆ దేవుని పక్షంగా అంటే కృతజ్ఞత కలిగిన వాడిగా ఈ లోకంలో జీవిస్తాడు. వ్యర్థమైన పోకడలు ఉండవు, వ్యర్థమైన నడవడిక ఉండదు, లోకపక్షమైనటువంటి వ్యర్థమైన వ్యవహారములు నడపడు. అందుకే దేవుని వాక్యమే సెలవిస్తుంది. మరి అట్టి తండ్రి యొక్క శిక్షకు లోబడినటువంటి కుమారుడు, తండ్రి శిక్షకు ఆ గద్దింపుకు లోబడినటువంటి కుమారుడంట జ్ఞానము కలిగిన వాడుగా ఉంటాడు. ఎట్టి జ్ఞానం కలిగి ఉంటాడంటే దేవుని యొక్క జ్ఞానముతో ముడిపడి ఉంటాడు వాడు. మరి ఇక్కడ అపహాస్యకుడైన కుమారుడు లోబడడు, దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి చూడండి, ఇక్కడ అపవాది యొక్క మరి సంతానముగా పిలువబడుతున్నటువంటి కయ్యనును కూడా మనం చూస్తాం. కయ్యను లోబడ్డా? లోబడలేదు. తల్లిదండ్రులకు లోబడలేదు, దేవునికి లోబడలేడు. మరి లోకానికి లోబడ్డాడు, లోకానికి లోబడ్డాడు. లోకమే అతనికి ముద్దుగా పెరిగాడు, లోకమునే తన హద్దుగా చేసుకున్నాడు. కానీ ఇక్కడ దేవునికి ఏ మాత్రం కూడా లోబడినటువంటి బిడ్డను మనం కయ్యను కూడా చూస్తున్నాం. మరి దేవునికి లోబడి భయభక్తులు కలిగినటువంటి బిడ్డ హేబేలు కూడా మనం చూసాం. మరి మనం ఎలా ఉంటున్నాం? మన బిడ్డలు ఎలా పెంచుతున్నాం? మన బిడ్డలు లోకంలో ఎలా తిరుగుతున్నారు? కయ్యనులాగా ఉంటున్నారా? లేదా హేబేలు లాంటి ప్రవర్తన కలిగి శ్రేష్టమైనటువంటి ఆ తండ్రికి కుమారుడుగా ఉన్నారా, కుమార్తెలుగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట చూడండి, ద్వితీయోపదేశ ఖండము మరి 8వ అధ్యాయము 5, 6 లేఖనాలను మనం చూద్దాం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించును. నీవు తెలుసుకుని ఆయన మార్గంలో నడుచుచు ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను అంటున్నాడు. నిజమే, ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ దినమున స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. స్పష్టమైన దేవుని వాక్యము ద్వారా కుమారులు ఏ రీతిగా ఉండాలో ఈ దినమా తెలియజేస్తున్నాడు. తన కుమారుడను ఏ రీతిగా శిక్షిస్తాడో అదే రీతిగా మన దేవుడైన ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా మరి అట్టి బిడ్డలను శిక్షించగలడు అని తెలుసుకోవాలి. మరి తల్లిదండ్రులు విడిచిపెట్టినా, తండ్రి ఒకవేళ నిన్ను విడిచిపెట్టినా పరమ తండ్రి అయిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన విశ్వాసులారా, ప్రతి కుమారునితోనూ ప్రతి కుమార్తెతోనూ ఈ దినమన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. అందుకే అంటున్నాడు, ఆయన మార్గములో నడుచు కొనున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నీవు గైకొనవలెను. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట. ఎప్పుడైతే తండ్రి యొక్క శిక్షకు ఈ లోకములో ఉన్నటువంటి మన తండ్రి అనబడినటువంటి ఆ తండ్రి యొక్క శిక్షకు, ఆయన యొక్క మరి మాటలకు, ఆయన మార్గములకు నీవు లోబడి ఉన్నట్లయితే అదే రీతిగా మన తండ్రి అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారికి కూడా నువ్వు లోబడి ఉంటావు. లోబడినటువంటి జీవితం నీలో కనబడాలి.
అలా కనబడిన నాడు దేవుడు కూడా నీకు శిక్ష వేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, లోకము నాది, లోకమే హద్దు, లోకమే నాకు ముద్దు, వేరొకరు వద్దు, దేవుడు అంటే నాకు వద్దు అని ఏ దినమైతే నీ ప్రవర్తన ఉంటుందో, పరలోకమందున్నటువంటి మన తండ్రి అయిన ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్ను శిక్షిస్తాడు. నిన్ను సరైన మార్గంలో పెట్టలేనటువంటి ఆ తండ్రిని కూడా శిక్షిస్తాడు. ఎవడిని విడిచిపెట్టడు. ఎందుకంటే ఈజ్ ఎ క్రియేటర్. నిన్ను క్రియేట్ చేసిందే ఆయన, నేను లోకానికి తెచ్చింది ఆయన. తెచ్చినటువంటి నీకు ఇచ్చినటువంటి ఆత్మే ఆయనది, నీ దేహమే ఆయనది. మరి నువ్వు ఎలా ఉండాలి? నీవు క్రియేట్ చేసుకుంటున్నటువంటి ఈ లోకంలోనిదంతా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు క్రియేట్ చేసింది నీతో పాటుగా. కనుకనే ఆ క్రియేటరు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను ఏ మాత్రము కూడా ఆయన విడిచిపెట్టడు అంటున్నాడు. అంతేకాదంట, దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో మరి 13, 14 లేఖనాలను మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథము మరి 23వ అధ్యాయము 13, 14 లేఖనాలను మనం చదువుకుందాం. నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు సావకుండును, బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళములోనికి పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి తండ్రితో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ దినమున. ప్రతి కుమారునితో మాట్లాడుతున్నాడు ఈ దినమున దేవుడు. ప్రతి కుమార్తెతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు ఈ దినమున, ఎప్పుడైతే నీవు నీ బిడ్డలను శిక్షించుట వలన, అది బెత్తముతో కొట్టి వాని సరైన మార్గంలో, దేవుని మార్గంలో నడిపించిన ఎడల ఆ బిడ్డ ఎప్పుడు తప్పిపోడు. దేవుని మాటలకు లోబడేవాడుగా ఉంటాడు. మరి అట్టి ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన నీవు అశాశ్వతమైన తండ్రివి. మన యొక్క పాత్ర ఏంటో తెలుసా? ఈ లోకంలో అశాశ్వతమైన పాత్ర. శాశ్వతమైన పాత్ర ఆ క్రియేటర్ ప్రభువైన యేసు క్రీస్తు వారిదే, వేరొకరిది కాదు. అందుకే దేవుడు ఈ దినమా మనతో మాట్లాడుతున్నాడు సూటిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దినమైనా మనం ఆలోచిస్తూ ఉన్నామా? మరి తండ్రి శిక్షించినప్పుడు బిడ్డలు ఏ విధముగా లోబడి ఉంటారో, మరి మాట విననప్పుడు బెత్తము వాడమన్నాడు. మరి అట్టి బెత్తము వాడి అయినా సరే ఆ బిడ్డను సరైన మార్గములో పెట్టగలిగినట్లయితే ఆ బిడ్డంట తప్పిపోడంట. అంతేకాకుండా ఆ యొక్క బిడ్డల యొక్క ఆత్మలు పాతాళములోనికి వెళ్లకుండా ఆపగలిగినటువంటి శక్తి ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి పాత్ర పోషిస్తున్నటువంటి తండ్రికి ఉంటుందంట. తండ్రి పాత్రను పోషిస్తున్నామే మనం. మరి ఈ పాత్ర పోషిస్తున్నటువంటి మనము మన బిడ్డల యొక్క ఆత్మలో పాతాళంలోనికి పోనీయకుండా ఆపగలము. మరి ఆ రీతిగా ఆపుతున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క తండ్రి తన పాత్ర విషయంలో ఈ లోకంలో మన బిడ్డల పక్షంగా మనం ఎలాంటి ఉపదేశములు ఇస్తున్నాం, ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం, ఎలాంటి క్రియలను మనం ఆచరిస్తున్నాం, ఎట్టి మార్గములో మన బిడ్డలను పయనింప చేస్తూ ఉన్నామో, లోకమునకు మాదిరిగాన, ప్రభువుకు మాదిరిగా లోబడిన బిడ్డలుగాన, తల్లిదండ్రుల మాటలకు లోబడే బిడ్డలుగాన మనం పెంచుతున్నామా? ఒక్కసారి ఆలోచించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మన యొక్క పాత్ర కరెక్ట్గా ఈ లోకములో మనం బిడ్డల పక్షంగా నిర్వహించగలిగిన నాడు మన బిడ్డలు దారి తప్పిపోరు. మన బిడ్డలు సక్రమైన మార్గంలో నడుస్తారు. ఆ మార్గంలో నడిపించగలిగిన వాడు తండ్రి. చూడండి, ఈ లోకంలో తండ్రికి లోబడినటువంటి బిడ్డల యొక్క ప్రవర్తన చాలా
చక్కగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఉపదేశములకు లోబడతారు, దేవుని మాటలకు లోబడతారు, దేవుని యొక్క గద్దింపు వాక్యములకు లోబడినటువంటి ప్రవర్తన ఆ బిడ్డల్లో ఉంటుంది. ఆ బిడ్డలను ఆ రీతిగా ఈ లోకంలో పెంచగలగాలి. దేవునికి ఇష్టలుగా పెంచగలిగిన నాడు ఖచ్చితంగా మన బిడ్డల యొక్క ప్రవర్తన ఈ లోకములో మారుతుంది. దేవునికి మాదిరికరమైన జీవితాలు ఈ లోకంలో ఉంటాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు ఈ లోకంలో మరొక మాట దేవుడు చెప్తూ ఉన్నాడు, చూద్దాం అది. అందుకే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మన బిడ్డలను మనం నిర్లక్ష్యం చేస్తామో మన బిడ్డలు కూడా మనల్ని నిర్లక్ష్యం చేస్తారు. మన బిడ్డలు కూడా మనల్ని నిర్లక్ష్యము చేస్తారు. అందుకే దేవుడే స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుడు యొక్క నిర్లక్ష్యానికి తండ్రి గురి అవుతున్నాడు, కుమార్తె యొక్క నిర్లక్ష్యానికి తండ్రి గురి అవుతున్నాడు. ఎందుకంటే మనము ఆ బిడ్డలను సక్రమముగా దేవునిలో పెంచకపోవడము, దేవునికి ఇష్టలుగా దేవుని ఉపదేశములకు వారిని అనుకూలంగా మార్చుకోలేకపోవడము. ఇప్పుడే ప్రభువులు వారు మాట్లాడారు, నీవు బెత్తము వాడమన్నాడు. బెత్తము వాడు చచ్చేటట్టు కొట్టాల్సిన అవసరం లే. వాడు దేవుని జ్ఞానమునకు లోబడే విధంగా, దేవుని మాటలు వినేవాడిగా, తండ్రికి లోబడేవాడిగా, ఈ లోకంలో తండ్రి అయినటువంటి తల్లిదండ్రులు తండ్రిగా ఉన్నటువంటి ఈ లోకంలో ఈ తండ్రికే లోబడని వాడు సర్వ సృష్టికర్త అయినటువంటి మనల్ని క్రియేట్ చేసినటువంటి ఆ దేవునికి ఏ మాత్రము లోబడతాడు? ఆ దేవుని యొక్క మాటల మీద, ఉపదేశముల మీద భయభక్తులు కలిగినటువంటి శ్రద్ధాశక్తులు ఉంటాయో ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. అట్టి దేవుడు ఈ దిన మనం మాట్లాడుతున్నటువంటి మాటలే. మనం ఎలా ఉంటున్నాం ఈ లోకంలో, ఏ రీతిగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఏ రూపంలో మనం ఈ లోకంలో ఉంటున్నాం, లోకపక్షమైనటువంటి జీవితం ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం. అనేక మంది బిడ్డలు, దేవుని బిడ్డలు గల్లంతైపోతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా చెప్పాలంటే మనలను మనం లోకానికి అమ్మేసుకుంటున్నాం. ప్రతి తండ్రి కూడా వాడి పాత్రను సక్రమంగా పోషించలేకపోతున్నాడు. వాడి యొక్క క్యారెక్టర్ కరెక్ట్గా మలచుకోలేకపోతున్నటువంటి జీవితాలు క్రైస్తవ జీవితాల్లో కనిపిస్తున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు ఈ దినమున మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎవరిని విడిచిపెట్టడం లేదు. ఇక్కడ ఏ ఒక్కరిని కూడా దేవుడు మనం విడిచిపెట్టడం లేదు. అందుకే దేవుడు ఎఫెసీయుల గ్రంథంలో 6వ అధ్యాయము 4వ లేఖనంలో మనం స్పష్టంగా మాట్లాడుతున్నాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాటిని పెంచండి. చూడండి, ఎప్పుడైతే మనము బిడ్డలకు ఇబ్బంది కలిగించని విధంగా, బిడ్డల విషయంలో వారు కోపపడే రీతిగా కాకుండా నిత్యము కూడా దేవుని యొక్క మార్గములోను, దేవుని యొక్క టీచింగ్లోను వారిని కానీ పెంచగలిగితే ఖచ్చితంగా వారు ఎప్పుడు కూడా తప్పిపోరంట. ఎన్నడూ తప్పిపోరు. ఎన్నడూ ఈ లోకం వైపు పరిగెత్తరు. లోకం వైపు పరిగెత్తి వారి జీవితాలను పాడు చేసుకోరు. చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, దేవుడే మాట్లాడుతున్నటువంటి మాటను మనం వింటున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. మన బిడ్డలు ఎందుకు పాడైపోతున్నారు? ఎందుకు లోకం వైపు పరిగెత్తున్నారు? నేత్రాశ, శరీరాశ, జీవడంబము, లోకాశ. ప్రభువు వారు ఏం చెప్తున్నాడు, మనం ఏం వింటున్నాం? సంఘంలో ఏం మాట్లాడుతున్నాడు, సంఘ కాపరి ఏం చెప్తున్నాడు, బోధకుడు ఏం చెప్తున్నాడు అనే విషయాలను, సేవకుడు ఏం చెప్తున్నాడు అనే విషయాలను పక్కన నెట్టేస్తున్నాం.
మరలా ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వారి ఇష్టానుక్రమంలో జీవించడం వలన బిడ్డలు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవునికి మాదిరికరమైన జీవితాన్ని అలవర్చుకోలేక మరి ఈ లోకంలో పాడైపోతున్నటువంటి బిడ్డలు అనేక మందిని కొలలుగా మనం ఈ లోకంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసాలారా, ఒక్కసారి ఆలోచించండి. అందుకే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా తల్లిదండ్రులు ఏ దినమైతే ఉంటారో, తండ్రి ఏ మార్గములో భయభక్తులు కలిగిన వాడిగా తను ప్రతి ఆదివారమున తన బిడ్డలతో పాటుగా నడిచి మందిరానికి ఏ దినమైతే వస్తాడో, ఆ బిడ్డల యొక్క ప్రవర్తన, ఆ సండే స్కూల్లో చెప్పే మాటలు, వారికి బోధించే వాక్యాలు, అట్టి టీచింగ్ కూడా లోబడి జీవించడం వలన వారి జీవితాలు బాగుపడుతున్నాయి. మరి అలా లేని లోకంలో తిరుగాడుతున్న బిడ్డలు ఎలా ఉంటున్నారు, దేవునిలో ఉన్నటువంటి బిడ్డలు ఎలా ఉంటున్నారో ఒక్కసారి మనం వారి ఇరువురిని కూడా మనం బేరీజు వేసుకోగలిగితే ఖచ్చితంగా మన యొక్క బిడ్డల జీవితాలు కూడా మారుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదంట, దేవుడు చివరగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 32వ లేఖనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 32వ లేఖనాన్ని స్పష్టంగా మనం చదువుకున్నాం. రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 32వ లేఖనాన్ని మనం చదువుకుందాం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. దేవుని వాక్యము ఈ దినము మనతో మాట్లాడుతుంది. ఎప్పుడైతే మనలను మనమే విమర్శించుకుని ఎడలా కూడా అంట తీర్పు పొందకపోదుమని పై వాక్యం సెలవిస్తుంది. అంతేకాదంట, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటుగా శిక్షా విధి కలగకుండునట్లు, మనము ఏ దినమైతే ప్రభు యొక్క తీర్పుకు లోబడతామో, తీర్పుకు నిలబడతామో, లోకముతో పాటుగా నీకు శిక్షా విధిలోకి నువ్వు రావంట. ఎందుకంటే ప్రభువు చేత శిక్షింపబడుచున్నావు. లోకములో అందరి జనులలాగా నిన్ను శిక్షించడు, కానీ ప్రత్యేకంగా ప్రభువు నిన్ను శిక్షిస్తాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి తండ్రి కూడా ఈ ఉపదేశంలో సారాంశాన్ని గ్రహించగలిగితే మన బిడ్డల యొక్క ప్రవర్తనను సరిచేయగలవు, సరిచూడగలవు. చూడండి, ఈ లోకంలో మనం ప్రభువుకు మాదిరిగా క్రీస్తు యేసుకు లోబడినటువంటి బిడ్డలుగా, క్రీస్తు కోసం బ్రతికే బిడ్డలుగా ఉన్నామా ఆలోచించాడు. అంతేకాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తును నమ్ముకొని బ్రతుకు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సేవకులారా, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులారా, క్రీస్తును నమ్ముకొని బ్రతుకు. క్రీస్తును అమ్ముకొని బ్రతకబాక. క్రీస్తును అమ్ముకొని బ్రతికగలిగినట్లయితే ఆ క్రీస్తు వేసే శిక్షకు ఖచ్చితంగా నువ్వు పాత్రుడవుతావు. లోకంలో అందరి జనులకు మాదిరిగా ఏ విధమైనటువంటి శిక్షను ప్రభువులు వేస్తారో అట్టి శిక్షకు, అట్టి తీర్పుకు నువ్వు లోబడి ఉండాలి, తీర్పులో నిలబడాలి. కానీ ప్రభువు వేసే శిక్షకు దేవుని యొక్క బిడ్డలు, దేవునికి లోబడినటువంటి బిడ్డలు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఖచ్చితంగా ప్రభువు చేత మాత్రమే శిక్ష అనుభవిస్తారు. మరి ఎలా ఉన్నాం మనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులారా, దేవుడే అంటున్నాడు ఈ దినమున, నువ్వు క్రీస్తును నమ్ముకొని బ్రతుకుతున్నావా? క్రీస్తుని అమ్ముకొని బ్రతుకుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
క్రీస్తును నమ్ముకొని బ్రతుకుతున్నావా, క్రీస్తును అమ్ముకొని బ్రతుకుతున్నావా? ఆలోచించాలి. సార్వత్రిక సంఘములలో దేవుడు ఈ దినము మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివార దినము కాదు ప్రత్యేకమైన, ఈ దినము ప్రత్యేకమైన దినం అని అంటున్నాడు. ఇది ఫాదర్స్ డే. మనకు మన క్రియేటర్, మన శాశ్వతమైన తండ్రి పరలోకమందు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కేవలం పాత్రదారులు, అసలు సూత్రధారి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయావా, నీ జీవితం గల్లంతే. నీ జీవితమే కాదు ప్రియమైన దేవుని బిడ్డ, నీ బిడ్డల జీవితాలు కూడా గల్లంతే. ఈ లోకంలో కనిపించవు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామము శాశ్వతమైన నామము, ఉన్నతమైన నామము, అన్ని నామముల కన్నా పైనున్న నామము ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఆ పైనున్న నామమునకు నువ్వు లోబడుతూ ఉన్నావా? ఆ పైనున్న నామానికి నువ్వు లోబడగలిగినట్లయితే క్రీస్తుకు మాదిరిగా నువ్వు ఈ లోకంలో జీవిస్తావు. అట్టి జీవితానికి నువ్వు లోబడి ఉంటావు, ఆ జీవితానికి నువ్వు ముడిపడి ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒకనాడు తండ్రి చెబుతున్నా వినకుండా సర్వస్వమును తీసుకొని పంచుకొని వెళ్ళిపోయినటువంటి తప్పిపోయిన కుమారుని మనం చూస్తున్నాం. గతి ఏమైపోయింది, పరిస్థితి ఏమైపోయింది? లాస్ట్కి విచ్చలవిడిగా లోకంలో తిరగడం వలన, లోకానికి బానిసైపోవడం వలన తన జీవితాన్ని చివరకంటూ పందులు మేపే స్థితిలోకి వెళ్ళిపోయింది. చివరకు తనకంటూ తినడానికి పందులకేసే పొట్టు మిగిలింది తప్ప ఆహారపు గింజలు మిగలలేదు. చూడండి, తినడానికి పిడికిడు బియ్యం ఉంటే చాలండి. ట్రక్కులు పొట్టు తోలుకున్నంత మాత్రాన ఆ పొట్టుతో ఏమీ తినలే. ఆ పిడికిడి బియ్యము నీకు ఆహారం అవుతుంది. పిడికిడి బియ్యం ఆహారం అవుతుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మన ఈ పిడికిడి బియ్యమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గట్టి మాటలు, జీవపు ఓటనిచ్చే మాటలు, జ్ఞానంతో పెంచే మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి నడిచేటువంటి మాటలను దేవుడు ఇస్తున్నాడు. ఆ పరలోకం ముందు ఉన్నటువంటి మన తండ్రి మనకు దయచేసినటువంటి ఈ మాటలకు మనం లోబడుతున్నామా లేదా? మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, అనేక మంది లోకంలో ఉన్నటువంటి తండ్రులు ఉన్నారు. అనేక మంది తమ యొక్క తండ్రులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు ఇదని మనం తెలియజేస్తున్నారు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసే ముందు నీ ప్రవర్తన ఎలా ఉంది ప్రియమైన దేవుని బిడ్డ? అసలు ముందు నువ్వు ఫాదర్స్ డే చెప్పడానికి అర్హుడువా, నువ్వు అర్హురాలువా? ఒక్కసారి ఆలోచించాలి. నువ్వు ఫాదర్స్ డే చెప్పడానికి ఈ దినమున ఎంత ఆతృత పడుతున్నావో, మరి ఆ ఫాదర్కి నువ్వు లోబడి ఉన్నవా? ఆ ఫాదర్ మాటలకు నువ్వు లోబడి ఉన్నావా? ఆ ఫాదర్ మాటలను వింటున్నావా? ఆ యొక్క తండ్రి నిన్ను దేవుని మాటల వైపును దేవుని వైపు నడిపించాలని చూస్తూ ఉంటే నువ్వు లోకంలో తిరుగాడుచు ఈ దినమున వచ్చి ఫాదర్స్ డే డాడీ అని సవ్యంగా వచ్చి కాళ్ళకు ఒక నమస్కారం పెట్టి సంస్కారంగా ఆ తండ్రి ఇచ్చే దాన్ని తీసుకొని లోకం వైపు వెళ్ళిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతటి దరిద్రమైనటువంటి జీవితాలు ఈ లోకంలో బిడ్డలకు ఉన్నాయి. మరి తండ్రులకు లేవా? మరి మన యొక్క జీవితాలను మనం ఒక్కసారి నెమరేసుకుంటే, మన బిడ్డల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది పరిశీలించుకుంటే, మన జీవితాలకు సక్రమైన మార్గములను మనం రూపొందించుకోలేకపోయినా, మన బిడ్డల జీవితాలనైనా సరే సక్రమైన మార్గంలో రూపొందించుకొని వారిని ఒక మార్గదర్శకులుగా ఈ లోకానికి చూపిస్తామని ఆశ కలిగినటువంటి తండ్రులు ఎంతమంది జన్మన ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. చూడండి, మీకా శుభవార్త మరి 7వ అధ్యాయము 6వ లేఖనాన్ని మనం చూద్దాం.
కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుతున్నాడు. అలాగే కుమార్తె కూడా ఆ తండ్రిని నిర్లక్ష్యం చేస్తుందంట. కుమారుడు నిర్లక్ష్యం చేసి కుమార్తె ఆ తండ్రిని నిర్లక్ష్యం చేస్తే ఆ తండ్రి బాధ ఎవరికి చెప్పుకోవాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కుమార్తె కుమారుడు అందరూ నిర్లక్ష్యం చేస్తే ఆ తండ్రి ఎవరికి చెప్పుకోవాలి? పరలోకమందున్న ప్రభుని యేసుక్రీస్తు వారికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభువునందు నీవు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నీ బిడ్డలకు అలవర్చలేకపోయావు కనుక ఆ బిడ్డలు ఈ దినమున ఆ తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నారు. తండ్రి మాటలకు చెవి ఇవ్వడం లేదు, మరి ఆలకించడం లేదు. తండ్రి యొక్క మార్గంలో నడవలేకపోతున్నారు. అంతేకాదు, ఇక్కడ నడవలేనటువంటి ఈ బిడ్డలు తండ్రి ఈ లోకములో కనబడే తండ్రికి లోబడినటువంటి బిడ్డలు, కనబడని పరలోకమందున్న ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన శాశ్వతమైన తండ్రి అని తెలుసుకోలేకపోతున్నారు. ఆయన శాశ్వతమైన తండ్రి, ఆయన మనకు ఒక శిక్షణ వేస్తాడు, ఖచ్చితంగా వేస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించలేక మన ఇష్టానుసారమైన మార్గంలో తిరిగేస్తున్నాం. అంతేకాదు, నానా ఫాదర్స్ డే అంటానే, ఇదిగో నాన్న జల్సా చేసుకోబో. ఎందుకంటే ఫాదర్స్ డే చెప్పడమే ఎంతో సంతోషంలో మునిగిపోతాడు పాపం తండ్రి. ఇష్టానుసారమైన జీవితం. క్రైస్తవ బిడ్డలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులు కదా, తండ్రి కదా? అసలు వాస్తవానికి నిజమైన తండ్రి కదా ఇక్కడ? మరి ఆమె కనింది, మరి పెంచుతున్నది ఎవరు? తండ్రి. చేయి పట్టి నడిపిస్తున్నది ఎవరు? తండ్రి. మరి ప్రతి అవసరాన్ని తీరుస్తున్నది ఎవడు? తండ్రి. తన కష్టము లెక్క చేయకుండా తను మరి కొవ్వొత్తిలా కరిగిపోతూ తన కుటుంబానికి వెలుగునిస్తూ తన బిడ్డల జీవితాలను వెలిగించాలనే ఆశ కలిగినటువంటి ఆ తండ్రి యొక్క మార్గము ఏ రీతిగా ఉంటుందో తెలుసా? కష్టాన్ని దిగమింగుకొని బిడ్డల కోసం తన రెక్కలు ముక్కలు చేసుకొని తను సంపాదించిన జీవితం నా బిడ్డల కొరకు దాచిపెట్టాలి, బిడ్డల కొరకు సంపాదించి పెట్టాలి, బిడ్డలను ప్రయోజకులను చేయాలి, దేవునిలో పెంచాలి, దేవునికి ఇష్టలుగా మార్చుకోవాలని ఎంతో ఆశ కలిగినటువంటి ఆ తండ్రిని బిడ్డలు నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు పాపం తండ్రి. అవును, బయట నుంచి వచ్చిన మరుక్షణం ఇదిగో ఇది నాకు కావాలన్నా, ఇది నాకు కావాలన్నా, ఇది నాకు కావాలని తీసుకుపోతుంటారే. మరి ఆ తండ్రిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? ఆ తండ్రి యొక్క మాటలు ఎందుకు వినడం లేదు ప్రియమైన దేవుని బిడ్డ? ఆలోచించండి ఒక్కసారైనా. మరి ఈ లోకంలో మరి తండ్రి యొక్క క్యారెక్టర్ ఎన్ని నాళ్ళు ఉంటుందో తెలియదు, ఏ దినం ఆ క్యారెక్టర్ ముగిసిపోతుందో తెలియదు. కానీ ఆ తండ్రిని మనం ఉన్న నాళ్ళలోనే నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ నిర్లక్ష్యానికి బిడ్డలు మరి గురి చేస్తూ ఉన్నారు. మరి తండ్రిని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారు? కానీ పరలోకముందున్నటువంటి నా తండ్రి చూస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడు, ఆయన ఎవ్వడిని విడిచిపెట్టడు. నువ్వు ఈ తండ్రిని నిర్లక్ష్యం చేశావు, నిర్లక్ష్యం చేసిన నిన్ను ఆ తండ్రి చూస్తున్నాడు. ఆయన శాశ్వతమైన తండ్రి. ఆ శాశ్వతమైన తండ్రి కనుదృష్టిలో నువ్వు ఉన్నావు. ఆయన కనుచూపు మేరలో నిన్ను ఆయన అగ్ని జ్వాలలతో కాల్చివేసే దినాలు రాకపోలేదు, ఖచ్చితంగా వస్తాయి. మరి ఆ అగ్ని జ్వాలలకు బలైపోతావా ప్రియమైన దేవుని బిడ్డ? ఆలోచించండి. నీ నిర్లక్ష్యానికి బలైపోయినటువంటి తండ్రిని ఈ దినము చూస్తున్నావే, కానీ ఆయన నిర్లక్ష్యానికి ఒకనాడు ఈ బిడ్డలు బలైపోతారనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు వీళ్ళు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట, మనం ఏ రీతిగా ఉన్నాం, ఎలా మన జీవితాలను మలుచుకుంటున్నాం, అసలు మన బిడ్డలు ఎక్కడికి పోతున్నారు, మన బిడ్డలు ఏం చేస్తున్నారు. కనీసం ఆ బిడ్డలను స్కూల్లో వేసిన తర్వాత వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా మర్చిపోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనీసం ఆ కాలేజీ వైపు కూడా కన్నెత్తి చూడనటువంటి తల్లిదండ్రులు కూడా లేకపోలేదు, ఖచ్చితంగా అసలు పోవడం లేదు.
వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ క్రియలేంటి, వాళ్ళ మార్గములు ఏంటి, వాళ్ళు చెడు తిరుగులు తిరిగి సాయంకాలం ఇంటికి వస్తున్నారా, ఏ సినిమా హాల్కి వెళ్ళి తిరిగి వస్తున్నారా, కనీసం ఏ దినమైనా సరే తండ్రి పర్యవేక్షణ చేస్తున్నాడా, ఆ తండ్రి పర్యవేక్షిస్తున్నాడా? లేదే. మరి ఎలా ప్రయోజకులు అవుతారు మీ బిడ్డలు? ఎట్టి ప్రయోజనమును కాల రాసుకుంటున్నారు మీ బిడ్డలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి తండ్రి తన యొక్క పాత్రను సక్రమముగా పోషించగలిగిన నాడు ఆ బిడ్డలు చెప్పే ఫాదర్స్ డేకి ఒక విలువ ఉంటుంది. అలా పర్యవేక్షణలో బిడ్డలు లేనప్పుడు ఆ బిడ్డలు చెప్పే ఫాదర్స్ డే శుభాకాంక్షలు కూడా అసలు విలువ లేదు. హ్యాపీ ఫాదర్స్ డే అనడం కంటే అది బ్యాడ్ ఫాదర్స్ డే అయిపోతుంది. మరి సంతోషం ఉండదు, సమాధానం ఉండదు అందులో. మరి ఎటువంటి దేవుని యొక్క ప్రేమ కూడా వారిలో కనిపించదు, మనలో కూడా కనిపించని రోజులు రాబోతూ ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. చూడండి, అనేక మంది దేవుని యొక్క బిడ్డలే మరి వారి బిడ్డల జీవితాలు చెడిపోవడానికి కారకులుగా మిగిలిపోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించగలిగితే ఖచ్చితంగా దేవుని వాక్యం మనలో ఫలిస్తుంది. దేవుని వాక్యమునకు లోబడిన బిడ్డలుగా మన బిడ్డలను పెంచుకోగలం, అట్టి బిడ్డలుగా తయారు చేసుకోగలం. దేవునికి లోబడి దేవుని మార్గములు నడుస్తూ, దేవుని ఉపదేశములు అంగీకరిస్తూ, దేవుని ఆజ్ఞలకు కట్టుబడి దేవుని ప్రేమతో పెంచగలిగిన నాడు ఖచ్చితంగా మన బిడ్డలు ప్రయోజకులు అవుతారు. అట్టి బిడ్డలు చెప్పే ఫాదర్స్ డేకు ఒక విలువ ఉంటుంది, మరి అలా ఉన్నామా? మనల్ని క్రియేట్ చేసిన ఆ దేవునికి లోబడినటువంటి బిడ్డలు, మనల్ని క్రియేట్ చేసినటువంటి ఆ దేవునికి మలబడినటువంటి బిడ్డలు, మరి మనల్ని క్రియేట్ చేసినటువంటి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలకు లోబడలేని మన జీవితాలు ఎందుకు పనికి రాకుండా మరి మొగ్గలోనే రాలిపోతున్నటువంటి బిడ్డలను కూడా చూస్తున్నాం. ఎందుకు ఇలా అవుతుందంటే మనము మన బిడ్డలను పర్యవేక్షణలో ఉంచుకోలేకపోవడం, మన పర్యవేక్షణలో చూసుకోలేకపోవడం. అట్టి పర్యవేక్షకులుగా దేవునిలో వారిని నడిపించుకోలేకపోవడం, దేవుని మాటలకు లోబడే బిడ్డలుగా వాళ్ళని మలసలేకపోవడమే మనం చేస్తున్నటువంటి నిజమైన తప్పు అని గ్రహించగలిగిన నాడు, దేవుని యొక్క మాటలకు మనం విలువిచ్చిన నాడు, దేవునికి నిజమైన వారసులుగా, ఆ నిజమైన తండ్రికి మనం కుమారులు కుమార్తెలుగా ఉండగలమని దేవుని వాక్యం సెలవిస్తుండగా, ఈ వాక్యములు మనందరిలో ఫలించాలని ఆ దేవుని వాక్యం స్పష్టంగా ఈ దినమున తెలియజేస్తున్న ఈ మాటలు మనందరిలో కూడా ఫలించునుగాక. ఆమేన్.